జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు 5-18% స్లాబులు కొనసాగింపు, 12-28% స్లాబులు తొలగింపు. చాలా ఆహార పదార్థాలపై 0 జీఎస్టీ, 5% జీఎస్టీ పరిధిలోకి నిత్యావసర సరుకులు, హెయిర్ ఆయిల్, టీవీలపై తగ్గనున్న భారం. ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ పై జీఎస్టీ 5%, ఎలక్ట్రిక్ వాహనాలపై 12 నుంచి 5%, 3-వీలర్లపై 28 నుంచి 18% తగ్గింపు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు, షెల్ కంపెనీల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు, అనూహ్యంగా తెరపైకి సజ్జల భార్గవ్ పేరు. ఇవాళ కామారెడ్డి జిల్లాకు రేవంత్, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించనున్న సీఎం. ఈరోజు ఏపీ కేబినెట్ కీలక సమావేశం, సిఆర్డీఏ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ నిర్వహణపై చర్చ. ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ, 4గురికి జాయింట్ కలెక్టర్లుగా పోస్టింగ్. పాడేరు, రంపచోడవరం ఐటీడీఏలకు కొత్త పీఓలు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ కి కవిత ఫోన్, తన రాజీనామా ఆమోదించాలంటూ వినతి. గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన కవిత. ఎక్స్ లో బయో వివరాలు మార్చేసిన కవిత, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ గా మార్పు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పదాలు తొలగింపు. కవిత కేసీఆర్ విడిచిన బాణమే, వాటాల తగాదా మాత్రమేనన్న మహేష్ గౌడ్. 2 పార్టీలు డ్రామాలాడుతున్నాయన్న బండి. 1,00,000 కోట్లు దోచుకున్న వారింట్లో రచ్చే ఇది. కవిత ఎపిసోడ్ పై సీఎం రేవంత్ స్పందన, దోపిడీ సొమ్ము చిచ్చు పెట్టిందంటూ కామెంట్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, బ్లాక్ మెయిల్ చేసే రోజులు అయిపోయాయి. వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న చంద్రబాబు. రిషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడుతున్నాయి. ఆ ప్యాలెస్ ని మెంటల్ హాస్పిటల్ చేయాలి, దాన్ని కట్టిన వారినే అందులో చేర్పించాలి అన్న అశోక గజపతి. తెలంగాణకి మళ్లీ భారీ వర్ష సూచన, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో నిన్న రాత్రి జోరు వాన. కొమరం భీం జిల్లాలో భారీ వర్షాలు, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు, రవాణాకు తీవ్ర ఇబ్బందులు. సుంకేశ్వర డ్యాం కి భారీగా వరద, 17 గేట్లెత్తి నీటి విడుదల, ఇంట్లో 73,000 క్యూసెక్కులు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ రెడీ, 6వ తేదీ సెలవు ప్రకటించిన ప్రభుత్వం, భారీ ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ. వాళ్ళ భయంసాలో గణేష్ నిమజ్జనోత్సవం, భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు, అడుగడుగునా నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.